నమస్తే నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇవ్వటం హర్షణీయమని ప్రశంస. జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూముల క్రమబద్ధీకరణపై గందరగోళం. అజెండా అంశాలను చర్చించకుండానే 15 అంశాలను చదివిన మేయర్. ఆమోదం తెలిపిన కూటమి సభ్యులు. కౌన్సిల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ తమ వైసీపీ సభ్యులతో కావాలని తనపై దాడి ప్రయత్నం చేయించాలని ఆరోపించిన మేయర్ పీలా శ్రీనివాస్. గీతం అంశం ముందుగానే సభ్యులకు తెలియజేశామని వెల్లడి. నిరుపేద రోగులకు 24 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందించి మానవత్వం చాటుకున్న శ్రీ శివాని హాస్పిటల్ వైద్యులు. శ్రీ శివాని హాస్పిటల్ ఔదార్యాన్ని కొనియాడిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే సమాజం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 కోట్ల విరాళాలతో నిర్మించిన అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చదువే అసలైన గేమ్ చేంజర్. మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలనేది మన భారతీయ సంస్కృతి అని చంద్రబాబు పేర్కొన్నారు. చదువు మనిషి జీవితంలో గేమ్ చేంజర్ అని, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మారుస్తాయని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఉదాహరణగా చెబుతూ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆత్మవిశ్వాసంతో కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన స్పష్టం చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి దాదాపు 100 కోట్ల విరాళంగా అందించిన పూర్వ విద్యార్థుల సేవా నిరతిని సీఎం కొనియాడారు. నేడు సమాజంలో చైతన్యం పెరిగిందని, అనేక మంది సేవా కార్యక్రమాలకు ముందుకు రావటం శుభ పరిణామమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చించాలని కోరారు. ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ చాలామంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, 100 కోట్లు పెట్టడమే కాదు, మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్లారు. నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు, నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్కో కూడా ఇక్కడ దగ్గర ఒకసారి 17-19 45 కోట్లు ఖర్చు పెట్టారు, 26లో ఒక 18 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్ కు ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడుండే దీని ప్రకారం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూటమి కార్పొరేటర్లు అనుకున్నది సాధించుకున్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం నిరవధికంగా ముగిసింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అజెండాలోని 15 అంశాలను చదివి వాటిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే పోడియంపై ఉన్న తన పీఠం దిగి ఛాంబర్లోకి మేయర్ వెళ్లిపోయారు. కాగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అంతా రసాబసాగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు గీతం విద్యా సంస్థకు విలువైన భూములను కట్టబెట్టవద్దంటూ కౌన్సిల్లో ఆందోళన నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్లు ఒకానొక దశలో మేయర్ పోడియంను చుట్టుముట్టి గలాట సృష్టించారు. కూటమి కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ, వామపక్ష పార్టీల కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదాలు, అరుపులు, కేకలతో కౌన్సిల్ సమావేశం మారుమ్రోగింది. ఏది ఏమైనా ఈ సమావేశంలో కూటమి నాయకులు గీతం విద్యా సంస్థకు భూముల కేటాయింపు అంశానికి కౌన్సిల్లో ఆమోద ముద్ర వేశారు. ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అనుమతి ఇవ్వలేదు.
గీతం విద్యా సంస్థకు వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించే ప్రక్రియను విరమించుకోవాలని వైసీపీ సీనియర్ నేతలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని ఖండించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. ముందుగా వైసీపీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడారు. 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతా విద్యా సంస్థకు క్రమబద్ధీకరించేందుకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా చేర్చడంపై మండిపడ్డారు. కౌన్సిల్లో తీర్మానం చేసే ప్రభుత్వానికి పంపించి గీతంకు ఆ భూములను క్రమబద్ధీకరించడానికి చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాలకి వినియోగించాలని బొత్స, కురసాల డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహం నుండి నడుచుకుంటూ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు జీవీఎంసీ కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబురావు, వాసుపల్లి గణేష్ కుమార్, మల్లా విజయప్రసాద్, వరదు కళ్యాణి, కె రవిబాబు, కె రాజు, చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ కూటమికి సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, చూపెడతాం. ఇప్పుడు కుమార్ తగిలింది, జానకాంకి దెబ్బలు తగిలినాయి, వెంకటరమణ తగిలింది, అల్లు శంకరరావు తగిలింది, కోరుకొండ స్వాతికి తగిలింది, అలాగే మా డిప్యూటీ మేయర్ సతీష్కి, మా ఫ్లోర్ లీడరు శ్రీనివాస్కి, అలాగే బల్లాలు అక్కడ ఉన్నారు. అందరూ చూపెడతా ఉన్నాం. ఈ రకంగా శాంతియుతంగా మా డిమాండ్ ఏంటి? ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన 15వ అంశం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం ఇవాళ పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టొద్దు, దాని మీద నిర్ణయం తీసుకొని పెట్టొద్దు అని చెప్పి మా డిమాండ్. ఒక పెద్ద భూ కబ్జాని అడ్డుకోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ ఉంది. సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, వారి తనయుడి తోడలుడు, ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారి యూనివర్సిటీకి, గీతం యూనివర్సిటీ కట్టబెట్టే ఈ కార్యక్రమాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ దీన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైకాపా నేతలు చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఒక ఛానల్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ గా ప్రచారం చేసుకోవడం వైకాపా నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిపై జగన్మోహన్ రెడ్డి, అతని బృందం ఎందుకు అంత కక్ష కట్టిందో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండలను 5 కొండలుగా మార్చాలని చూసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇప్పుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలయానికి వెళ్లడం, ప్రసాదాన్ని కించపరచడం వంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి విష ప్రచారాలు చేస్తున్నారని, సిట్ పూర్తి స్థాయి నివేదిక వస్తే వైకాపా నేతలకు గుండెపోటు రావడం ఖాయమని హెచ్చరించారు. తిరుమల స్వామివారితో పెట్టుకుంటే భూస్థాపితం తప్పదని చరిత్ర చెబుతోంది. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోవడమే దీనికి నిదర్శనమని సుభాష్ ఎద్దేవా చేశారు. జరుగుతున్న విష ప్రచారం రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏదో వైసీపీ వాళ్ళకి టీటీడీ లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్ కానీ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందేమో మాకు తెలియదు, కానీ పదే పదే వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని
టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు అవి 5 కొండలే అని కూడా వాదించడం మనం చూసాం. ఆ రోజునే అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి తిరుపతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఆయన దర్శించుకోవడానికి వస్తారు. ఇక జగన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోవటం, ఆ లడ్డు అంటారు గిడ్డు అంటారని వ్యాఖ్యానించడం, ఏదైనా పండగలు వచ్చేటప్పుడు గుడికి వెళ్లకుండా వెనకాల ఏదో సెట్టింగ్ వేసి పబ్బం గడపటం. అలాగే ఆయన టైంలోని ఇద్దరికి ఇచ్చారు, వైవి సుబ్బారెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి. ఆ కరుణాకర్ రెడ్డి మనుషులు ఆయన మొన్న ఒక తిరుపతిలో ఖాళీ మద్యం బాటిల్స్ పెట్టి అడ్డంగా దొరికారు. ఆయనకి చైర్మన్ ఇవ్వటం, ఆయన మనుషులు ఇలా చేయటం, ఆయన చేయించాడు అనుకోండి. విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీత విద్యా సంస్థకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వామపక్ష పార్టీ నేతలు ఎండగట్టారు. గీతా విద్యా సంస్థకు సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా పెట్టడం నిరసిస్తూ వామపక్ష పార్టీ నేతల జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ద్వారా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు ఎం జగ్గునాయుడు, ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. 5,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని గీతా విద్యా సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. జీవీఎంసీ కౌన్సిల్లో ఎజెండాగా పెట్టి ఆమోదింపజేసి గీతంకు ఆ స్థలాన్ని అప్పగించాలని కూటమి నేతలు ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. విద్యా వ్యాపారం చేస్తున్న సంస్థకు విలువైన భూమిని కట్టబెట్టడంపై మండిపడ్డారు. ఆ భూములను భవిష్యత్తులో ప్రజా అవసరాలకు పేదలకు వినియోగించాలని వామపక్ష నేతలు జగ్గునాయుడు, రెహమాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీతా సంస్థల అధినేత విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎం శ్రీ భరత్ ఎండాడ ఋషికొండ గ్రామాల్లోని 54 ఎకరాల 79 సెంట్ల భూమిని కబ్జా చేశారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 5,000 కోట్ల రూపాయలు. ఎంపీ గారికి ఏమాత్రం నైతిక విలువల మీద మీకు చిత్తశుద్ధి ఉండేలాగుంటే మీకు ఎంపీ సీట్ ముఖ్యమైతే ఈ మీరు ఆక్రమించినటువంటి భూముల్ని ఇల్లు లేని పేదలు పంచండి. మాకు పదవి ముఖ్యం కాదు, మాకు ఆక్రమణలే ముఖ్యం, సంపద కొలగడ్డ ముఖ్యం అని చెప్పనుకుంటే మీరు ఎంపీగా ఉండడానికి అర్హులు కారు. తక్షణమే మీరు రాజీనామా చేయాలని చెప్పని సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ఎంపీ ప్రజలు చెందాల్సిన భూమిని 54 ఎకరాల పైచీలు కబ్జా చేస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఎంపీని అరెస్ట్ చేయాలి. ఇది చేయకుండా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తనపై జరిగిన దాడి అంతా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనూ జరిగిందని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు ఆరోపించారు. శుక్రవారం కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్ ఎజెండాను 10 రోజుల ముందే పంపించినప్పటికీ చర్చకు అవకాశం ఇవ్వకుండా వైసీపీ కార్పొరేటర్లు పథకం ప్రకారం గొడవకు దిగారని మండిపడ్డారు. తాను కౌన్సిల్లో ప్రజా సమస్యలపై చర్చ జరుపుదామని పిలుపునిచ్చిన వైసీపీ సభ్యులు ఏమాత్రం పట్టించుకోకుండా మేయర్ పోడియంపైకి దూసుకువచ్చి భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి వద్ద మార్కులు కొట్టేయాలని, అటు బొత్స సత్యనారాయణ మెప్పు పొందాలనే ఉద్దేశంతోనే వైసీపీ కార్పొరేటర్లు ఈ అరాచకానికి ఒడిగట్టాలని దుయ్యపట్టారు. సమావేశానికి రావటమే దాడి చేసే ఉద్దేశంతో వచ్చారని, అంశాల వారీగా చర్చించడం వారికి ఇష్టం లేదని మేయర్ విమర్శించారు. ఒక పద్ధతి ప్రకారం సభను నడపాలని తాము ప్రయత్నించినా సభ మర్యాదలను మంటగలిపి మేయర్ పైనే దాడికి దిగడం వైసీపీ దిగజారుడుతనానికి రాజకీయాలకు నిదర్శనమని పీలా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కౌన్సిల్లో ఏంటంటే వాళ్ళ సభ్యులు టోటల్గా పోడియం మీదకి వస్తేప్పుడు సబ్జెక్టు జరుపుతారన్నారు, ప్రతి అంశం కూడా వివరంగా చెబుతారంటప్పుడు దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత లేదండి. ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఉండే ఒక వ్యక్తి ఈ కౌన్సిల్లో సభ్యుడు అవలేనప్పటికీ, నా ఆమోదం తీసుకోలేనప్పటికీ
వాళ్ళు వచ్చి కూర్చొని దాడి చేసే మార్గాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు విధానాన్ని బొత్స తీసుకున్న పరిస్థితి నా పోడియం మీదకి ఎంటర్ అయ్యి ఎవరైతే సెక్రటరీ గారు ప్రతి అంశాన్ని డీటెయిల్గా చదివి దాని మీద డిస్కస్ చేయాలి. వాస్తవం అయితే 15 అంశం వస్తాడో 15 అంశంలో ఉన్న సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడాలి. 15 అంశం విధి విధానాల్ని మా సభ్యులు కానీ నా నుంచి కానీ వినే పరిస్థితి లేకుండా రావడమే దాడికి పాల్పడే వ్యక్తులు. బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమితులైన నాదెళ్ల జ్యోతిని 90వ వార్డు కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని కాకని నగర్లోని సామాజిక భవనంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెళ్ల జ్యోతి తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని సుమారు 300 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ తన సేవలను గుర్తించి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి మహిళల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జ్యోతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ అభినందన సభలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కూటమి నాయకులు, భారీ సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బీజేపీ నుంచి చేస్తున్నాను. అయితే ఈ రోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం కోసం 90 వార్డులో విమాన్ నగర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో పేదలందరికీ కూడా దుప్పట్లు అలాగే చీరల పంచే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటాము. మా భారతీయ జనతా పార్టీ నియమాల ప్రకారం మేము నడుచుకుంటూ ఇంకా ముందుగా ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించే దిశగా పయనించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఇలాగే ఇదే విధంగా రాజకీయాల్లోకి వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాము. మా భారతీయ జనతా పార్టీలో మహిళలకి అత్యున్నత పదవులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అధిక గౌరవాన్ని కూడా మాకు ఇస్తూ ఉంటారు. ఈ గౌరవంతోనే మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాము. ఇదే గౌరవంతో మహిళలందరికీ కూడా వచ్చి భారతీయ జనతా పార్టీలో విలీనం కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నారని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, టీడీపీ 33వ వార్డు అధ్యక్షులు కరి నీలకంఠం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అరాచకానికి, అపచారానికి నిరసనగా శుక్రవారం వెంకటేశ్వర మెట్టపై గల శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీవారి చిత్రపటానికి సంప్రోక్షణ చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల పట్ల జగన్ సర్కార్ అత్యంత దారుణంగా వ్యవహరించిందని దుయ్యపట్టారు. కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేయించి భక్తుల ఆరోగ్యంతోనూ విశ్వాసంతోనూ చెలగాటమాడటం క్షమించరాని నేరమని నిప్పులు చెరిగారు. ఇంతటి ఘోరమైన తప్పిదాలు చేసి కూడా వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తూ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు తూర్పుపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొచ్చ రామిరెడ్డి, విల్లూరు చక్రవర్తి, సీఎం రమణ, వనపల్లి గాయత్రి, వాసుపల్లి కుమార్, బొడ్డు పోలారావు మరియు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సౌత్ ఇన్ఛార్జ్ వారు సీతంరాజు ఆదేశాల మేరకు మొత్తం ప్రతి వార్డు 14 వార్డుల నాయకులందరూ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గత ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం పాలిటిక్స్ టెంపుల్స్ని పాలిటిక్స్ తీసుకురాలేదు. కానీ ఇది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇది పాలిటిక్స్గా క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే కల్తీ నెయ్యి లడ్డూల్లో ఒక కల్తీ నెయ్యి ఏర్పాటు చేసి దాన్ని లడ్డూలుగా తయారు చేయడం జరిగింది. కొన్ని వేల కోట్లలో స్కామ్ జరగడం జరిగింది. దీని నిమిత్తం ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక సిట్ అనేది ఏర్పాటు చేసి దీని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఈ కల్తీ నెయ్యి లడ్డూల్లో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా రావడం జరిగింది. హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్రమార్జన జేయంగా పనిచేసే పాలకులు, ఎందుకంటే కల్తీ మద్యం, కల్తీ పాలన, అలాగే కల్తీ నెయ్యి, ఇంకా వాళ్ళకి చెప్పుకుంటూ పోతే కల్తీ విద్య, వాళ్ళ పాలకుల పరిపాలన పూర్తిగా కల్తీమయం అయిపోయింది. ఆ భగవంతుడితో పెట్టుకుంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలోనే అలాగే చేశారు.
దాని పరిణామం కూడా గతంలో మనం చూస్తున్నాం. అలాగే 5 సంవత్సరాల దుష్ట పరిపాలనలో 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఫలితమే 2024 ఫలితాలు. నగరంలోని శ్రీ శివాని హాస్పిటల్ తన 3వ వార్షికోత్సవం సందర్భంగా గొప్ప మానవత్వాన్ని చాటుకుంది. సామాజిక బాధ్యతలో భాగంగా 10 మంది నిరుపేద రోగులకు సుమారు 24 లక్షల విలువైన మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నిర్వహించింది. అత్యాధునిక నావిగేషన్ పరికరం సహాయంతో ఈ క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేసింది. ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాస్పిటల్ను సందర్శించి శస్త్రచికిత్స పొందిన రోగులను పరామర్శించారు. వారికి పండ్లను పంపిణీ చేసి వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. గంటాకి రోగులు తమకు శ్రీ శివాని డాక్టర్ అందించిన వైద్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి దుప్పల వాసుదేవరావు, ప్రముఖ వాస్తు జ్యోతిష శాస్త్రవేత్త నాగులకొండ ఆశ్లేషాచారి, హాస్పిటల్ జనరల్ మేనేజర్ బమ్మిడి భానుమూర్తి, ఏవో భాగ్యరాజు పాల్గొన్నారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఇంతటి భారీ వ్యయంతో కూడిన సర్జరీలను ఉచితంగా అందించడం సామాన్య విషయం కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిన హాస్పిటల్ డైరెక్టర్స్ టీం డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్, డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, ఎన్ వెంకట భాస్కర్ మరియు వారి వైద్య బృందాన్ని గంటా ప్రత్యేకంగా అభినందించారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టి విద్యా వైద్యం కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా సమాజంలో చాలామందికి ఆ అవసరాలు పూర్తిగా తీరట్లేదు. మరి అటువంటి బ్యాక్డ్రాప్లో మరి ఎవరైతే ఒక హాస్పిటల్ కమర్షియల్గా చూడటమే కాకుండా సామాజిక సేవ కూడా మన బాధ్యతగా అనుకొని 3 యువ డాక్టర్లు ఒక మంచి స్ఫూర్తితోటి ఈ హాస్పిటల్ని రన్ చేయటం, అది 4 years అనే సందర్భంగా ఒక అందరికీ గుర్తుండే విధంగా ఏదైనా కార్యక్రమం చేయాలనుకుని మొత్తం మెడికల్ క్యాంప్స్ ద్వారా ఈ 3 జిల్లాల్లో ఉన్న ఒక 10 మంది ఈ ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్లను కూడా గుర్తించి దట్టు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఆ పథకానికి కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఎలిజిబిలిటీ లేదు. విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న షాపులు, బడ్డీలను అకస్మాత్తుగా తొలగించడం తీవ్ర అన్యాయమని భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రమోద్ చక్రవర్తి ఆరోపించారు. శనివారం మధురవాడ ప్లస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 నుంచి 30 ఏళ్లుగా మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు చేస్తూ జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమన్నారు. కబ్జా చేయలేని కాంక్రీట్ నిర్మాణాలను కూడా కూల్చివేయడం సరికాదని మండిపడ్డారు. ప్రత్యామ్నాయం చూపాలి. చిన్న వ్యాపారుల పిల్లల చదువులు, పెళ్లిళ్లు అన్నీ ఈ ఆదాయంపైనే ఆధారపడి ఉన్నాయని, షాపులు తొలగిస్తే వారికి ప్రత్యామ్నాయం స్థలాన్ని చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ముద్రా రుణాలు, వీధి విక్రేతల పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు నేడు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. BMS ఆధ్వర్యంలో ఈ సమస్యపై ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించామని తెలిపారు. షాపులు ఏవైతే తీసేస్తున్నారో ఈ విశాఖపట్నం అంటే మన కాన్స్టిట్యుయెన్సీలోనే కాదు, విశాఖ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తీస్తున్నారు. దానికి రకరకాలైనటువంటి కారణాలు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అంటే కాంక్రీట్ ఏదైతే కబ్జా చేయడానికి వీలు కాకుండా ఉన్నటువంటి కాంక్రీట్ ఏదైతే ఉందో అది తొలగిస్తున్నారు. తర్వాత యథావిధిగా మిగతా షాపులను పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ముందు ఓ 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి షాపులు లేకపోతే బడ్డీలు కావచ్చు, ఇవన్నీ కూడాను వాటికి పన్నులు ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ మీటర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి మీటరు అంటే కరెంటు బిల్లు కట్టడం ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, పన్ను కట్టడం ద్వారా మున్సిపాలిటీకి కూడా ప్రభుత్వానికి చెల్లిస్తూ వచ్చారు. కాబట్టి దీన్ని ఒకవేళ తీసేటటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ప్రాపర్ గా ఇంకొక దగ్గర ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వానికి అక్కడున్న పరిస్థితులకి అందుకు అనుగుణంగా మేము షాపులను కూడా తీసేయడం జరిగింది. వేరే ప్లేసులు, ప్రైవేట్ ప్లేసుల్లోని అక్కడ ఇక్కడ కొంతమంది ఆ కాలువగట్ల దగ్గర ఇట్లాగా అందరం కూడా పెట్టుకొని జీవన ఉపాధి సాగిస్తున్నాం. దీంట్లో భాగంగా మాకు ఏదైతే విశాఖ షాప్ కీపర్స్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మనకు ఏదైతే మధురవాడ జోన్ కింద ఒక భాగంగా మనం పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సుమారుగా మన దగ్గర 90 మంది పైన, దగ్గర 100 మంది దగ్గరలో సభ్యుల తాలూకా లిస్టు మా దగ్గర ఉంది. షాపులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి హరేంద్ర కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా సింహగిరికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం పర్యవేక్షణ అధికారి బి సత్య శ్రీనివాస్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కప్పస్తంభాన్ని భక్తి శ్రద్ధలతో ఆలింగనం చేసుకున్న ఆయన గర్భాలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందచేయక పర్యవేక్షణ అధికారి సత్య శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హరేంద్ర కుమార్ మాట్లాడుతూ సింహాచల పుణ్యక్షేత్రం అత్యంత శక్తివంతమైనదని, స్వామివారి దర్శనం తనకు ఎనలేని మానసిక ప్రశాంతతను ఇచ్చిందని తన భక్తి భావాన్ని వ్యక్తపరిచారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపప్రచారాలు, అవినీతి చర్యల వల్ల హిందూ ధర్మం అపవిత్రమైందని పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫీడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పెందుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అభియోగాలు నేడు నిజమని తేలాయని పేర్కొన్నారు. లడ్డు ప్రసాదం విషయంలో సుమారు 300 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడిందని, దీనిపై సిట్ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘోర అపచారానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. మనకి ఈ 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాల నుంచి కూడా మన కలియుగ దైవం, మన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూల వ్యవహారంలో కల్తీ జరిగిందని నిన్ననే సిట్టు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుమారు 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఇక్కడ దందా జరిగిందని, ఈ కల్తీ నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు కలిపి ఈ లాడు తయారు చేశారనే పెద్ద అభియోగం ఇవాళ నిజమైంది. ఎంతసేపు సుబ్బారెడ్డి గారు మరి వాళ్ళ టీము మొత్తం ఆ బ్యాచ్ అంతా కూడా మేము ఎక్కడ కూడా లడ్డూళ్ళు అది లేదు ఇది లేదు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈవేళ సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లో సుమారు 20 నుంచి 30 కోట్ల అకౌంట్లో వేశారంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు డబ్బు మారింది అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. స్వార్థ రాజకీయ నాయకుల చేతిలో దేశ భవిష్యత్తు కొట్టుమిట్టాడుతోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బివి రామ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలో కన్నా స్వాతంత్రం ఇదేనా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. గాంధీజీ గ్రామం, స్వరాజ్యం, అహింసాత్మక సమాజం, అంటరానితన నిర్మూలన, మత సామరస్యాన్ని కాంక్షించారని తెలిపారు. నేటి ప్రజాప్రతినిధులు గాంధీజీ కన్న కలలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. నేటికి దేశంలో పేదరికం, అవినీతి, నిరుద్యోగం అధికంగా ఉందని, రైతులు, మహిళల ఆత్మహత్యలు పెరిగిపోయాయని బివి రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీ ఆశయాలను నెరవేర్చేందుకు పాలకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నింకుచ్, కె కృష్ణ సందీప్, పెద్దడ రమణ, ఎం శ్యామ్ ప్రసాద్, సన్మూర్తి, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. 78వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి తెలుగు శక్తి గన్నివాళి అర్పించాం. మరి మేము వేళ కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిజంగా గాంధీజీ కలగ స్వతంత్రం ఇదేనా అడుగుతున్నాం. మరి నాడు బ్రిటిషులకి ఈరోజు రాజకీయాలకు తేడా ఏంటని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు దోచుకున్నారు, మీరు దోచుకుంటున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే గాంధీజీ గారు కోరుకున్నారో నిజమైన స్వతంత్రం అది వేళ ఫలాలు ప్రజలకు అందట్లేదు. ఇవాళ నిరుద్యోగ యువత అలాగే ఉన్నారు, మహిళలకు భద్రత లేదు, రైతుల ఆత్మహత్య రాగలేదు. మరి ఏ రకంగా మనం అభివృద్ధి చెందామని ప్రశ్నిస్తున్నాం. అంటే ఇవాళ స్వతంత్ర భారతదేశం చెప్పుకున్నాం కానీ తిరిగి మనం బానిసలుగా బతుకుతున్నాం. నేను ఒకటే పిలిపిస్తున్నాను అటు కేంద్రానికి రాష్ట్రానికి, దయచేసి గాంధీజీ గారు ఏవైతే కళ్ళకన్నారో ఆ సిద్ధాంతాలను ఆచరణ కోరుతున్నాను. నిజంగా ఇవాళ గాంధీజీ గారు బతుకుంటే ఆయన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అల్లుడే కరెక్ట్ అని చెప్పేవారు. మరి వాళ్ళ ఆ రోజు ఆయన తప్పే కాదు, కానీ వాళ్ళ నేటి ప్రపంచానికి, నేటి రాజకీయ నాయకులకి వాళ్ళే కరెక్ట్ అని చెప్పి ఆయన భావించాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అలాంటి వాళ్ళే కావాలి.
వాళ్ళు విప్లవం కాదు, ప్రజల చైతన్యం నింపారు. సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్, అల్లూరి కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇవ్వటం హర్షణీయమని ప్రశంస. జీవీఎంసీ కౌన్సిల్లో గీతం భూముల క్రమబద్ధీకరణపై గందరగోళం. అజెండా అంశాలను చర్చించకుండానే 15 అంశాలను చదివిన మేయర్, ఆమోదం తెలిపిన కూటమి సభ్యులు. కౌన్సిల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ తమ వైసీపీ సభ్యులతో కావాలని తనపై దాడి ప్రయత్నం చేయించాలని ఆరోపించిన మేయర్ పీలా శ్రీనివాస్. గీతం అంశం ముందుగానే సభ్యులకు తెలియజేశామని వెల్లడి. నిరుపేద రోగులకు 24 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందించి మానవత్వం చాటుకున్న శ్రీ శివాని హాస్పిటల్ వైద్యులు. శ్రీ శివాని హాస్పిటల్ ఔదార్యాన్ని కొనియాడిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.